బుల్లితెర యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నెంబర్ 1 షో అయిన జబర్దస్త్ ద్వారా ఎంట్రీ ఇచ్చి యాంకర్గా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. అంతేకాకుండా తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో మళ్ళీ బుల్లితెరపైనే వరుస షోస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది రష్మి. ఇక రష్మి సుధీర్లకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది అనడంలో ఎలాంటి సందేహము లేదు. దానికి కారణం వీరిద్దరూ కలిసి పలు షోలు చేయడంతో పాటు బుల్లితెరపై రీల్ పెళ్లి కూడా జరిపించుకున్నారు. అంతేకాకుండా వీరు చేసిన కొన్ని స్పెషల్ పెర్ఫార్మెన్స్ వల్ల దీంతో వీరిద్దరూ నిజంగా ప్రేమించుకుంటున్నారని ప్రేక్షకుల్లో బలంగా పాతుకుపోయింది. ఎన్నోసార్లు వీళ్ళిద్దరూ వారి మధ్య ఎలాంటి ప్రేమ లేదని చెప్పినా వీళ్ళ గురించి ఎన్నో గాసిప్స్ అయితే చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే రష్మి ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. తన ఫోటోలతో పాటు తన పెట్స్కి సంబంధించిన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది రష్మి. అయితే రీసెంట్గానే తను పెంచుకుంటున్న తన పెట్ డాగ్ చుట్కీ మృతి చెందింది. ఇప్పుడైతే రష్మి తన పెట్ డాగ్ చుట్కీ అస్థికలను గోదావరి నదిలో కలిపింది. అలాగే తన పెట్ చుట్కీ వీడియోలను షేర్ చేస్తూ రష్మి ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. నేను ప్రేమించే అవకాశం కోసం జీవితాంతం నేను మిస్ అవుతూనే ఉంటాను. పునర్జన్మ ఉంటే నువ్వు బాధ లేకుండా పుడతావని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. నన్ను క్షమించు, కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఫ్రీగా వెళ్ళు చుట్కీ గౌతమ్ అంటూ క్యాప్షన్ జత చేసింది రష్మి. ఈ పోస్ట్ చూసిన రష్మి ఫ్యాన్స్ మాత్రం రష్మి చుట్కీని మిస్ అవుతుందంటూ ఫీల్ అవుతున్నారు. రష్మికి తన పెట్ అంటే ఎంత ఇష్టమో దీని ద్వారా తెలుస్తుంది. మరి ఈ విషయంపై మీరేమంటారో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.